అత్యంత ఆప్తుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి వీర అభిమాని అయినటువంటి మిత్రుడు, సోదరుడు మునిశేఖర్ రెడ్డి మరణం ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసేటువంటి. ఎప్పుడు ఎక్కడ కనిపించినా పార్టీని గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతాల గురించి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో, పట్టుదలతో పనిచేసినటువంటి వ్యక్తి. సూళ్లూరుపేటలో సంజీవయ్య గారికి ప్రతి విషయంలో ఏది కావాలన్నా సరే ఆయన అనుచరుడిగా, ప్రధానమైనటువంటి అనుచరుడిగా వ్యవహరిస్తూ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మునిశేఖర్ రెడ్డిలో ఉన్నటువంటి చురుకుదనాన్ని చూసి బహుశా ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి 4 ఉమ్మడి జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి 6 జిల్లాలకి గురుతరమైనటువంటి బాధ్యతని వర్కింగ్ ప్రెసిడెంట్ గా సోషల్ మీడియా విభాగానికి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. బహుశా ఈ రాష్ట్రంలో అరుదుగా పనిచేసినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లలో మునిశేఖర్ రెడ్డి ఒకడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మనిషి మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మనం ఏ వ్యక్తిని గురించైనా సరే 4 మాటలు మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు మునిని గురించి మాట్లాడుతున్నాము అంటే ప్రతి ఒక్కరికి హృదయాంతరంగాలో నుంచి ఆ ప్రేమ, అభిమానం ఒక్కసారి ఎవరైనా పరిచయం అయితే ఆ వ్యక్తి ఈరోజు కంటతడి పెట్టాల్సినటువంటి పరిస్థితి. అటువంటిది మాతో అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి వాడు, మా కుటుంబంతో అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి వాడు, మా అందరితో కలిసి మెలిసినటువంటి వాడు. ఈరోజు మునిశేఖర్ ఆకస్మిక మరణం, జాతస్య మరణం ధ్రువం అంటారు. పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. కానీ అతి తక్కువ కాలంలో ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకొని ఈరోజు మేమందరం సాధారణంగా రావడమే కాకుండా ఈరోజు మా ఎంపీ గారు, అదేవిధంగా కేంద్ర కార్యాలయం నుంచి సోదరులు కార్యదర్శిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇంతమంది వచ్చారు అంటే ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు తెలుసుకున్న వెంటనే దాని మీద స్పందించడం జరిగింది. ఆయన ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేశాడు. ఈరోజు కూడా 2-3 సార్లు బాడీ నెల్లూరుకి చేరిందా లేదా అని చెప్పి వాకప్ చేయడం జరిగింది. మాకు ఏమీ దిక్కు తోచినటువంటి స్థితిలో పాపనైనా జరిగింది అన్న వెంటనే మేము జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి గారికి ఫోన్ చేశాం. పాపం ఆయన దుబాయ్లో ఉన్నా సరే ఆయన ఉన్నటువంటి స్నేహితులను అక్కడ పెట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ కానీ, బాడీని తరలించేటువంటి విషయంలో కానీ ఈరోజు మేము ఎవరూ అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్లే అన్ని విధాలా ఉండి, సోదరుడు హుస్సేన్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పాపం రాత్రి జరిగినప్పటి నుంచి, సంఘటన జరిగింది అని మేము తెలిపినప్పటి నుంచి ఈరోజు మరలా బాడీ ఇప్పుడు సంజయ్ గారు ఫోన్ చేసి చేరింది అని చెప్పేంత వరకు ఫాలోఅప్ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఏ జన్మలో అనుబంధమో సంబంధమో తెలియదు, కానీ మాతో గత కొద్ది రోజులుగా ఆయనతో ఉన్నటువంటి పరిచయం మరిచిపోలేనటువంటిది, జీవితకాలం గుర్తుపెట్టుకునేటువంటిది. కాబట్టి మా అందరి ప్రార్థనలు ఆ కుటుంబం కోసం ఉంటాయి. ఈరోజు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, ఆయన లేని లోటు, మునిశంకర్ లేని లోటు తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, హఠాత్ మరణానికి ఈరోజు అందరం చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. పాపం ఆ కుటుంబానికి ఒకడే బిడ్డ, వాళ్ళ తల్లిదండ్రులకి మునిశేఖర్ ఒక్కడే బిడ్డ. కాబట్టి వాళ్ళని చూస్తే నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఈ వయసులో పాపం భగవంతుడు ఎందుకు వాళ్ళకి మునిశేఖర్ని దూరం చేశాడో, మా అందరికీ మునిశేఖర్ని ఎందుకు దూరం చేశాడో, అందరికి ఎందుకు తీరని ద్రోహం చేశాడో ఓ ప్రశ్నగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మునిశేఖర్ ఆత్మకు శాంతి కలగాలని, మునిశేఖర్ అన్ని విధాల ఆ కుటుంబానికి భగవంతుడు మునిశేఖర్ లేని లోటు తట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళడంతో పాటు ఆ కుటుంబానికి అన్ని విధాల, ఒకవేళ భగవంతుడు మునిశేఖర్ని తీసుకువెళ్ళినా ఆ కుటుంబ సభ్యులకు దూరం చేసినా మిగిలిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకి, మునిశేఖర్ జ్ఞాపకాలుగా ఉన్నటువంటి ఆ బిడ్డకి భగవంతుడు అన్ని విధాల అండగా నిలవాలని. దువ్వూరు మునిశేఖర్ గారు ఆకస్మిక మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాయలసీమ జిల్లాలకి, నెల్లూరు, ప్రకాశంతో పాటు అందరికి కూడా, ప్రత్యేకించి నాకు కూడా మాతో ఉన్న అనుబంధం కొద్ది కాలం అయినప్పటికీ సోదరుల్లాగా, సొంత సోదరుల్లాగా అన్ని విషయాలు ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఒకటే మాట మాట్లాడతారు. ఆయన ధ్యాస అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతం కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నటికి ఏం చేయాలి ఎప్పుడు చెప్తా ఉంటారు. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద బిడ్డకి మంచి జరగాలంటే
పేద ప్రజలకు మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి మనం అందరం కష్టపడాలి. ఇప్పటి నుంచే కష్టపడాలి. నేను అప్పుడు చెప్పేవాడిని, తమ్ముడు ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఎన్నికలు, అప్పుడే నువ్వు ఎందుకు ప్రయాసపడతావంటే, లేదు ఇప్పటి నుంచి కూడా ప్రయాసపడాల్సిందే. మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కష్టపడాలని అనునిత్యం ఆయన ఐటీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఫ్యామిలీల గురించి పట్టించుకుంటాం లేదు. కానీ ఆయన ఉద్యోగం అయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, పార్టీని ఏ విధంగా ముందుకు తేవాలి, ఇదే దేశం అంట. మరి అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణం చాలా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తీరని లోటే. అన్నీ మాట్లాడుతారు. 2 రోజుల ముందు అధ్యక్షుల వారు గోధన సార్తో మాట్లాడారు. 2 రోజుల ముందు బుధవారం రోజు నాతో మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడి ఇదే పార్టీ కార్యక్రమాలు. ఎప్పుడు ఫోన్ చేసి 2 రోజులకి 3 రోజులు ఫోన్ చేసి పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడతారు ఎక్కడున్నా కూడా. మరి ఈ వారం సాటర్డేకి వీకెండ్లో వస్తానన్నా కలుద్దామని చెప్పారు. కలుద్దామన్నాం. అయితే భగవంతుడు మాకు ఈ విధంగా కల్పిస్తాడని కల్లోడు ఊహించలేదు. మరి ఒక గొప్ప వ్యక్తిని, మంచి మనసున్న వ్యక్తిని, ఎవరికి కూడా చీమకు కూడా హాని తలపెట్టిన వ్యక్తి, అందరితో చాలా సబ్మిసివ్గా, అందరితో ప్రేమగా మాట్లాడే వ్యక్తి. ఈరోజు యూత్ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, యూత్ కావచ్చు, మరి వాళ్ళందరితో కూడా అనునిత్యం టచ్లో ఉండి అందరికీ మంచి మాటలు చెప్తూ, మరి వాళ్ళందరూ ఉదయం నుంచి అందరూ పాపం ఇక్కడే వచ్చి చూస్తారు. అలాంటి వ్యక్తిని కోల్పోయామని మరి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసిన వెంటనే, పెద్దలు గోవర్ధన్ సార్ చెప్పిన వెంటనే మరి వాకప్ చేయడం జరిగింది. నాకు కూడా మరి కేంద్ర ఫోన్ చేశారు, వాళ్ళతో మాట్లాడతానని. అయితే ఇప్పుడు సమయం కాదు, మళ్ళీ మాట్లాడిస్తాను కార్యక్రమం తర్వాత. ఆయన కూడా ఓదారుస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా, 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో, 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.